ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు, అలాగే విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము యొక్క శుభములు. బాధను తృణీకరింపలేదు, అసహ్యపడలేదు, ముఖము దాచలేదు. ఎవరు? స్నేహితుడా, బంధువా, రక్త సంబంధ? ఎవరు కాదు. నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. అందుకే భక్తుడు తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. దావీదు భక్తుడు ఏమంటున్నాడు? ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడు. బాధపడు అని బాధను చూసి ఆయన తృణీకరింపలేదు. మనుషులు కొన్నిసార్లు మన బాధలను మనం ఎంత చెప్పుకున్నా వాటిని తృణీకరిస్తారు, వాటిని లెక్క చేయరు. కానీ దేవుడు మన బాధలను తృణీకరించే దేవుడు కాదు. దావీదు భక్తుడు తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అంటున్నాడు. దేవుడు మన బాధలను చూసి అసహ్యపడే దేవుడు కాదు. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. అయ్యో, దేవుడు మన బాధను చూడడం లేదేమో అనుకుంటాం. మనం బాధపడుతుంటాం, మన బాధను దేవుడు చూడలేదా అనుకుంటాం. కానీ దేవుడు మన బాధను చూస్తున్నాడు. అంత మాత్రమే కానీ అసహ్యపడడు. నీ బాధను చూసి ఆయన అసహ్యపడడు. ఆయన అతనికి తన ముఖమును దాచలేదు. దేవుడు తన ముఖాన్ని ఆయన దాచే దేవుడు కాదు. చూడండి, భక్తుని యొక్క అనుభవం, మన అనుభవం ఏమిటి? మన జీవితాల్లో మనకి ఇటువంటి అనుభవాలు ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి. కొన్నిసార్లు మనం మర్చిపోతుంటాం, దేవుడు చేసిన మేళ్ళను మర్చిపోతుంటాం. ఆయన ముఖమును దాచే దేవుడు కాడు. ఆయన తృణీకరింపని దేవుడు, తన ముఖమును దాచే దేవుడు కాడు. మన బాధను అసహించుకునే దేవుడు కాడు. మరి మనము చేయవలసింది ఏమిటి? ఆయనను మనము స్తుతించేవారిగా ఉండాలి, ఆయనను గణపరిచేవారిగా ఉండాలి, ఆయనకు భయపడేవారిగా మనం ఉండాలి. కొన్నిసార్లు మనుషులను ముఖస్తుతి చేస్తుంటాం. మరేమైనా మనకు మేలు చేస్తారేమో వారిని గురించి మనం చాలా ఘనపరిచేవారిగా, ఘనంగా వారి గురించి మాట్లాడేవారిగా ఉంటాం. కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం. మనకు మరి వారి సహాయం చేస్తారో చేయరు, మనకు సహాయం చేయని పరిస్థితి ఉంటుందేమో, వారి ద్వారా మనం సహాయం పొందలేమేమో అనే కొన్నిసార్లు భయం పడుతూ ఉంటాం. కానీ మనం భయపడవలసింది దేవునికి, మనం స్తుతించవలసింది దేవుణ్ణి, మనం గణపరచవలసింది దేవుణ్ణి. మన బాధను తృణీకరింపని దేవుడు, దాన్ని చూచి ఆయన అసహించుకుని దేవుడు, తన ముఖమును దాచని దేవుడు. అటువంటి ధైర్యంతో మనము ఈ 2026లో ముందుకు సాగుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి మనలందరినీ నూతన సంవత్సరంలో ముందుకు నడిపించును గాక. ఆమేన్.